ఫ్రెండ్స్, రేపు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం 2 స్టాక్స్ చూపిస్తాను. రేపు వీటిని ట్రై చేయండి. తర్వాత నిఫ్టీ పరిస్థితి ఏంటంటే, నిఫ్టీ అయితే ప్రజెంట్ పాజిటివే, రేపు కూడా పాజిటివ్గానే ఉంటుంది. కానీ ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. నిఫ్టీ అయితే మాత్రం పాజిటివే. రేపు ఎంత కొంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, మొత్తం మీద గ్రీన్లోనే ఉంటుంది రేపు అయితే మాత్రం. కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు స్టాక్స్ చూపిస్తాను, రేపు ఇంట్రాడేకి ట్రై చేసుకోండి. స్టాక్స్ ఏంటంటే, దీంట్లో ఫస్ట్ది ఏంటంటే ముతూట్ ఫైనాన్స్ చూసుకోండి, బాగుంటుంది. రేపటికి చూసుకోండి. 3201 ఉంది ముతూట్ ఫైనాన్స్. ఇంకోండి, బ్రేక్అవుట్ అయింది ఆల్రెడీ. సరే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది. ఇది హోల్డ్ చేయాలని కూడా చేయొచ్చు. ఈ 2 రోజులు హోల్డ్ చేసి తీరిపోద్ది, కావాలంటే ఉంచవచ్చు. ముతూట్ ఫైనాన్స్ చూసుకోండి. దీని ఎంట్రీ ఎంతంటే 3245. 3240 చూసుకోండి ఎంట్రీ. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇది 3180 స్టాప్ లాస్ చూసుకోండి. ముతూట్ ఫైనాన్స్ చూసుకోండి. ఇంట్రాడేకి తీసుకుని పర్లేదు, 2 రోజులు హోల్డ్ చేద్దామని పర్లేదు. కానీ ఎంత కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అది చూసుకోండి. ఇది వెంటనే ఎంటర్ అవ్వకుండా కొంచెం చూసి ఎంటర్ అవ్వండి. రెండోది సైల్. ఉదయం అనుకున్నాం కదా, స్వింగ్ ట్రేడింగ్ అనుకున్నాం కదా. ప్రస్తుతానికైతే మెటల్ సెక్టర్ స్ట్రాంగ్ అనమాట. ఇంకా మిగతా అన్నీ అంత స్ట్రాంగ్ ఏం కాదు. రేపు నుంచి అయితే అవ్వచ్చు స్ట్రాంగ్. ప్రస్తుతానికైతే మెటల్ అనమాట. ఇది ఈ వారం అంతా పర్లేదు, మెటల్ సంగతి చూడవసరం లేదు. సెయిల్ ఇది పెట్టుకోండి. 184.59 ఉంది కదా, దీని ఎంట్రీ ఎంతంటే ఇది మీకు దొరుకుద్ది రేపు. కానీ ఇది ముత్తూట్ ఫైనాన్స్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సెయిల్ ఇది, దీని ఎంట్రీ ఎంతంటే 187 చూసుకోండి. 187 ఎంట్రీ పాయింట్ సెయిల్. స్టాప్ లాస్ 184 చూసుకోండి. ఇది ఇంట్రాడేకే. ఇంకోటి చూపిస్తాను, 2 ఇంకోటి చూపిస్తాను చూడండి. మూడోది ఏంటంటే ఎల్ఎన్టీ. ఇది ఒకటి చూసుకోండి. ఎల్ఎన్టీ 4119 ఉంది. ఇది కూడా బాగానే ఉంటుంది రేపు చూసుకోండి ఇంట్రాడేకే. ఎల్ఎన్టీ 4130 ఎంట్రీ. దీని స్టాప్ లాస్ 4110 పెట్టుకుంటే సరిపోద్ది. లేదంటే 4100 పెట్టుకోండి. మరి అంత 4100 స్టాప్ లాస్. ఎంట్రీ 4130 ఎల్ఎన్టీ చూసుకోండి. ఇది రేపు ఇంట్రాడేకి వీటిని ట్రై చేయండి. నిఫ్టీ పాజిటివ్గా ఉంటుంది కానీ ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. రేపు అయితే మార్కెట్ పాజిటివే. అది ఏమో రేపు నుంచి మార్కెట్ రివర్స్ అవుద్దామో చూడాలి. ఎంత రివర్స్ అయినా మహా అయితే 1 రోజు 2 రోజులు పెరుగుతుంది, మళ్ళీ ఉంటుంది అంతే. మన సెక్టార్ పరంగా చూసుకొని స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవాలి. ఏదో ఒక బాగున్న సెక్టార్లో స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవాలి. మిగతా ఏ స్టాక్లో మూవ్మెంట్ ఉంటే అందులో ఇంట్రాడే చేసుకోవాలి అంతే. పెడుతుంటాను ఇంట్రాడేకి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఉంటాను. బాయ్.